యాహ్! హాయ్ ఆల్. ఈ క్లాస్‌లో మనం ఏంటంటే నెక్స్ట్ 10 కమాండ్స్ డిస్కస్ చేద్దాం. లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చేసామంటే ఫస్ట్ పార్ట్‌లో లైనక్స్ కమాండ్స్ ఫస్ట్ పార్ట్ అని ఉంటది వీడియో. దాంట్లో మనం ఏంటంటే ఈ 11 కమాండ్స్ గురించి డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ క్లాస్‌లో నెక్స్ట్ 10 కమాండ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే. ఆల్రెడీ నేను సర్వర్‌లోకి లాగిన్ అయ్యి ఉన్నాను. సో, నెక్స్ట్ మనం ఏం కమాండ్ డిస్కస్ చేస్తున్నాం అంటే టచ్ కమాండ్. యూజువల్‌గా టచ్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే, ఏదైనా ఫైల్ క్రియేట్ చేయటానికి మనం యూజువల్‌గా యూజ్ చేస్తాం. విమ్ కూడా యూజ్ చేయొచ్చు. బట్ ఏంటంటే విమ్ యూజ్ చేస్తే మనం ఏదైనా రాయాలంటే ఆటోమేటిక్‌గా అది ఇన్సర్ట్ మోడ్‌లోకెళ్తుందనమాట. మనం ఫైల్ ఓపెన్ చేయకుండా జస్ట్ ఒక ఫైల్‌ని క్రియేట్ చేయాలి అంటే, దెన్ వి కెన్ యూజ్ ద టచ్ కమాండ్. సో, టచ్ రమేష్.టీఎక్స్‌టీ అనేది ఒక ఫైల్ క్రియేట్ చేసాం. టచ్ అని. సో, మీరు అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు టచ్ అనే రమేష్.టీఎక్స్‌టీ 416కి క్రియేట్ అయిందనమాట. అంటే జస్ట్ మనం ఫైల్ క్రియేట్ చేసాం. ఈ క్రియేట్ చేసినప్పుడు ఏంటంటే, మనం దాని ఫైల్ లోపలికి ఏం లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం క్రియేట్ చేసాం అనమాట. అలానే కొన్ని కేసెస్‌లో ఏంటంటే, జస్ట్ ఓన్లీ ఫైల్ క్రియేట్ చేయాలి స్క్రిప్ట్‌లో అలాంటి కేసెస్ ఉంటాయి. అప్పుడు యూజువల్‌గా మనం డాకర్ ఫైల్స్‌లో కానీ అలాంటి యూజ్ కేసెస్‌లో మనకి ఎక్కువ టచ్ యూజ్ అవుతుంది. ఫర్ ఇప్పుడు 100 ఫైల్స్‌ని క్రియేట్ చేయాలి ఎట్ ఎ టైమ్. అలాంటప్పుడు కూడా మనం యూ కెన్ ఏబుల్ టు యూజ్ ద టచ్. ఫర్ ఎగ్జాంపుల్ టచ్ టెక్స్ట్ ఇదేమవుతుందంటే మనకి test1.txt, test2.txt అలా మనకి 100 ఫైల్స్ యూ కెన్ ఏబుల్ టు క్రియేట్. ఇఫ్ యూ అబ్జర్వ్ నౌ ఇప్పుడు మీరు చెక్ చేశారంటే మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ టోటల్‌గా test1.txt, test2.txt అలా మనకి టోటల్‌గా ఎన్ని ఫైల్స్ క్రియేట్ అయినాయి? 100 ఫైల్స్ క్రియేట్ అయినాయన్నమాట. ఎట్ ఎ టైమ్ 100 ఫైల్స్ క్రియేట్ చేయాలన్నా కూడా దెన్ ఈ కమాండ్ యూజ్ అవుతుంది. ఏంటి టచ్ టెక్స్ట్ 100 టెక్స్ట్ డాట్ ఈ 100 ప్లేస్‌లో మనం 20, 30 ఎన్నైనా పెట్టుకోవచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 1 పెడితే మనకు 20 ఫైల్స్ క్రియేట్ అవుతాయి. ఇలా మనం ఫైల్స్‌ని క్రియేట్ చేయడానికి మనం టచ్ కమాండ్ యూజ్ చేస్తాం. సో, అగైన్ మనం ఒక ఫైల్‌ని రిమూవ్ చేయాలంటే యూజువల్‌గా మనం ఆర్ఎం-ఆర్ఎఫ్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్ఎం-ఆర్ఎఫ్ దెన్ టెక్స్ట్ 100.txtని డిలీట్ చేయాలనుకున్నాననుకోండి. జస్ట్ యూ కెన్ ఆర్ఎం-ఆర్ఎఫ్ దెన్ ఫైల్ నేమ్ మనం మెన్షన్ చేస్తే ఆ ఫైల్ డిలీట్ అయ్యిద్ది. ఇప్పుడు మనం చెక్ చేస్తే ఆ ఫైల్ ఉండదు. చూస్తే టెస్ట్ 99 వరకే ఉంది కానీ టెస్ట్ 100.txt అనేది రిమూవ్ అయిందనమాట. ఓకే. ఇలా నాట్ ఓన్లీ ఒక పర్టిక్యులర్ ఫైల్ కాకుండా మనం టోటల్‌గా ఫర్ టీఎక్స్టీతో ఉన్న ఫైల్స్ అన్నిటిని డిలీట్ చేయాలనుకున్నాం అనుకోండి. మనం డిలీట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎం-ఆర్ఎఫ్ *టీఎక్స్టీ అన్నామనుకోండి. ప్రెజెంట్ లొకేషన్‌లో ఉన్న టీఎక్స్టీ ఫైల్స్ అంటే డాట్‌కు ముందు ఏదన్నా ఉన్నాయి. అది టెస్ట్ 100 ఉన్నాయి, టెస్ట్ 1 ఉన్నాయి, లేకపోతే హను.టీఎక్స్టీ ఉన్నాయి. ఏదన్నా ఉన్నా మనకి అన్నీ రిమూవ్ అయిపోతాయన్నమాట. అంటే టెక్స్ట్‌కి ముందున్న ఫైల్స్ అన్నీ అంటే టెక్స్ట్‌తో ఎండ్ అవ్వాలి. దానికి ముందు అను.టీఎక్స్టీ ఉండొచ్చు, లేకపోతే హనుమంతరావు.టీఎక్స్టీ ఉండొచ్చు, లేకపోతే టెస్ట్ 100.టీఎక్స్టీ ఏదైనా రమేష్.టీఎక్స్టీ ఏదైనా ఉండొచ్చు. మనకి ఎండ్ ఫైల్ టీఎక్స్టీతో ఎండ్ అయితే చాలు. దానికి ముందు ఏదన్నా ఉన్నా మనకు అనవసరం అన్నీ డిలీట్ అయిపోతాయండి. ఇప్పుడు అబ్జర్వ్ చేస్తే అన్నీ డిలీట్ అయిపోయాయి. మనం ఒకసారి చెక్ చేసామంటే అన్ని ఫైల్స్ టీఎక్స్టీతో ఉన్న ఫైల్స్ అన్నీ డిలీట్ అయిపోయినాయి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే టీఎక్స్టీతో ఉన్న ఫైల్స్ అన్నీ ఇప్పుడు రమణ.టీఎక్స్టీ అది కూడా డిలీట్ అయిపోయిందనమాట. రమేష్.టీఎక్స్టీ అది కూడా డిలీట్ అయిపోయింది. అంటే ఇప్పుడు మనకి టీఎక్స్టీతో ఉన్న ఫైల్స్ అన్నీ రిమూవ్ అయిపోయినాయి అనమాట. ఓకే. దెన్ క్యాట్ ఎందుకు యూజ్ చేస్తాం? సో, క్యాట్ ఎందుకు యూజ్ చేస్తామంటే ఫైల్‌ని క్రియేట్ చేయటానికి మనం క్యాట్ యూజ్ చేయొచ్చు. అలానే ఫైల్‌ని రీడ్ చేయటానికి కూడా మనం క్యాట్‌ని యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను రమేష్ అనే ఫైల్ లేదు కాబట్టి రమేష్.టీఎక్స్టీ క్రియేట్ చేస్తున్నాను. సో, రమేష్.టీఎక్స్టీ. సో, ఇదేమవుతుందంటే రమేష్.టీఎక్స్టీ అనంగానే ఇక్కడ మనకి ఆ ఫైల్ లేదు రీడ్ చేయటానికి. జస్ట్ మనం ఒక ఫైల్ క్రియేట్ చేయాలంటే క్యాట్ యూజ్ చేసి, క్యాట్ ఫైల్ నేమ్ మెన్షన్ చేస్తే ఈ పర్టిక్యులర్ ఫైల్‌లో ఏముందో రీడ్ చేయడానికి యూజ్ చేస్తాం. కానీ ఇప్పుడు రమేష్.టీఎక్స్టీయే లేదు కాబట్టి మనం ఏమి యూజ్ చేస్తామంటే రమేష్ క్యాట్ గ్రేటర్ థాన్ రమేష్ టీఎక్స్టీ అంటే ఇక్కడ మనల్ని ఏం రాయాలి? ఆ ఫైల్‌లో ఏముండాలని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ రమేష్ అని మెన్షన్ చేశాను. సో, తర్వాత ఈ ఫైల్ మనం యాక్చువల్‌గా ఆ కంటెంట్ ఆ ఫైల్‌లో సేవ్ చేయాలి అంటే,
మనం ఇక్కడ కంట్రోల్ డి అనేది ప్రెస్ చేయాలి. అప్పుడే ఆ ఫైల్ మనకి క్రియేట్ అవుతుంది. నేను కంట్రోల్ డి ప్రెస్ చేశాను. ఇప్పుడు ఏమవుతుందంటే రమేష్ డాట్ టీఎక్స్టీ క్రియేట్ అయింది. చూస్తే ఇప్పుడు రమేష్ డాట్ టీఎక్స్టీ క్రియేట్. మనం ఏదైనా ఒక ఫైల్‌ని కొత్తగా క్రియేట్ చేయాలంటే క్యాట్ కూడా యూజ్ చేయొచ్చు. టచ్ అనేది జస్ట్ మనం దాని లోపల ఏం రాయకుండా జస్ట్ టచ్ యూజ్ చేస్తున్నాం. అది టచ్. క్యాట్ కూడా యూజ్ చేయొచ్చు. లైక్ క్యాట్ గ్రేటర్ థాన్ రమేష్ డాట్ టీఎక్స్టీ దెన్ కంట్రోల్ డి అనమాట. ఇప్పుడు మనం జస్ట్ క్యాట్ మనం మెన్షన్ చేసామనుకోండి రమేష్ డాట్ టీఎక్స్టీ చూస్తే ఇక్కడ రమేష్ డాట్ టీఎక్స్టీలో ఏముందో చూడటానికి మనం క్యాట్ యూజ్ చేస్తాం. క్యాట్ అనేది 2 వేస్‌లో ఒకటి ఫైల్ క్రియేట్ చేయటానికి, అలానే ఫైల్ లోపల ఏముందో మనం చదవాలి అన్నా కూడా క్యాట్ యూజ్ చేయొచ్చనమాట. ఇక్కడ మనం యూజ్ చేస్తాం. ఇప్పటివరకు టచ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామో చూసాం. ఆర్ఎఫ్ ఎందుకు యూజ్ చేసాం. క్యాట్ పర్పస్ యూజ్ చేసాం. అలానే సీహెచ్‌మోడ్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. సీహెచ్‌మోడ్ ఎందుకు యూజ్ చేస్తాం అనేది చూద్దాం. సో, సీహెచ్‌మోడ్ ఎందుకంటే మనం ఫైల్స్‌ని పర్మిషన్ చేంజెస్ చేయటానికి మనం యూజ్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పర్టిక్యులర్ రమేష్ డాట్ టీఎక్స్టీ ఫైల్ మనం చూస్తే దీనికి మనకి పర్మిషన్స్ ఉన్నాయన్నమాట. ఆర్ అంటే రీడ్ అని, డబ్ల్యూ అంటే రైట్ అని, హైఫన్ అంటే ఏ పర్మిషన్స్ లేవు. ఇప్పుడు మనం పర్మిషన్స్ చేంజ్ చేయాలి అనుకున్నాం అనుకోండి. ఛ్మోడ్ 755 రమేష్ డాట్ టీఎక్స్టీ అన్నాననుకోండి. ఇప్పుడేమవుతుందంటే, ఈ 7 అంటే ఫస్ట్ ఓనర్‌కనమాట. సో, దీనికి రీడ్ రైట్ పర్మిషన్స్ ఒస్తాయి. అలానే 5 అన్నామనుకోండి. 5 అంటే రీడ్ ప్లస్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఒస్తాయి. నెక్స్ట్ 5కి ఏంటంటే అదర్స్‌లో రీడ్ అండ్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఒస్తాయన్నమాట. సో, ఇది మనం క్లియర్‌గా ఇక్కడ ఆల్రెడీ డిస్కస్ చేసాం. దీని గురించి ఫుల్ వీడియో మనకి ఆల్రెడీ లైనెక్స్ పర్మిషన్స్ గురించి మనకి కంప్లీట్ వీడియో ఉంది మన యూట్యూబ్ ఛానెల్‌లో. ఆల్రెడీ మీరు కావాలంటే డీప్‌గా కావాలంటే దాంట్లో చూడొచ్చు. లైనెక్స్ ట్యుటోరియల్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. టోటల్ లైనెక్స్ 5, 6 అవర్స్‌లో డిస్కస్ చేసాం. అక్కడికెళ్ళండి. ఇక్కడ కూడా మనకి క్లియర్‌గా ఉంటదనమాట. ఈ డాకర్ ఈ లైనెక్స్ డాట్ ఎండీలో కూడా మనం ఇక్కడ క్లియర్‌గా ఇచ్చేసాం. రీడ్ రైట్ ఎగ్జిక్యూషన్ అంటే ఓనర్‌కి ఇలా ఉంటది. అలానే రీడ్ అంటే 4 అని, హైఫన్ అంటే 0 అని ఇలా మనకి ఫస్ట్ ఓనరు, తర్వాత గ్రూప్, తర్వాత అదర్స్ ఇలా వస్తాయన్నమాట. సో, మోడ్ అనేది మనం ఎందుకు యూజ్ చేస్తామంటే పర్మిషన్స్. ఇప్పుడు మనం చేంజ్ చేసిన పర్మిషన్స్ 755 అనంగానే అంతకు ముందున్న పర్మిషన్స్‌కి అడిషనల్ యాడ్ అవుతాయి. చూస్తే ఇప్పుడు మనం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇంతకు ముందేంటంటే ఈ రమేష్ డాట్ టీఎక్స్‌టీకి ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ లేవు. ఇక్కడ ఎక్స్ పర్మిషన్ లేదు. ఇక్కడ స్టార్టింగ్‌లో ఎక్స్ లేదు. ఇప్పుడు మనకి ఇక్కడ ఎక్స్ ఎక్స్‌ట్రా వచ్చింది. అలానే రీడ్ ఒక్కటే ఉంది. ఇప్పుడు మనం రీడ్ అంటే 4 కానీ మనం 5 పెట్టాం కాబట్టి ఎగ్జిక్యూషన్ పర్మిషన్ ఎక్స్‌ట్రాగా యాడ్ అయింది. ఇక్కడ కూడా ఓన్లీ రీడ్ ఉంది. కానీ ఇక్కడ రీడ్ అంటే 4 కానీ ఇక్కడ మనం 5 ఇచ్చాం కాబట్టి సో, ఈ 4 ప్లస్ 1 అనమాట. ఎక్స్ అంటే 1 ఇలా యాడ్ అయింది. ఇలా మనం పర్మిషన్స్ చేంజ్ చేసుకోవటానికి మోడ్ అనే కమాండ్ యూజ్ చేస్తామనమాట. అది మోడ్ అనేది పర్మిషన్స్ ఎలా చేంజ్ చేయాలి అనేది. ఓన్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్‌ని రిమూవ్ చేయాలన్నా, యాడ్ చేయాలన్నా కూడా చేయొచ్చు. అంటే నాట్ ఓన్లీ ఎగ్జిక్యూషన్ ఏదైనా రైట్ పర్మిషన్స్, రీడ్ ఇప్పుడు వీటన్నిటికి ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ ఉన్నాయి. వీటన్నిటికి ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ తీసేయాలనుకున్నామనుకోండి. సో, -x ద రమేష్ డాట్ టీఎక్స్టీ అని మనం మెన్షన్ చేసామనుకోండి. అప్పుడు దానికి ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ వీటన్నిటికి ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ రిమూవ్ అయిపోతాయి. మనం ఒకసారి చెక్ చేస్తే, ఇక్కడ చూస్తే ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ అంతకుముందున్నాయి. ఇప్పుడు మనం ఎక్స్, ఇయన్నీ ఎక్స్ రిమూవ్ అయింది. ఎందుకంటే ఛ్మోడ్ -x అన్నామంటే -x అనమాట ఇది. అన్నిటికి ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ రిమూవ్ అవుతాయి. అగైన్ ఇప్పుడు మనం యాడ్ చేయాలనుకున్నామనుకోండి. ఛ్మోడ్ +x అన్నామనుకోండి. ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ యాడ్ అయితాయి. ఇప్పుడు మనం చెక్ చేస్తే ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ యాడ్ అయినాయి. ఇలా మనం ఎగ్జిక్యూషన్ పర్మిషన్స్ యాడ్ చేయాలంటే +x యూజ్ చేయాలి. రిమూవ్ చేయాలంటే -x యూజ్ చేయాలి. ఇలా మనం పర్మిషన్స్‌ని యాడ్ చేయటం, రిమూవ్ చేయటం చూడొచ్చనమాట. ఓకే. అలానే ఒక యూజర్‌ని ఎలా యాడ్ చేస్తాం, దానికి పాస్‌వర్డ్ ఎలా అసైన్ చేస్తాం అనేది ఈ క్లాస్‌లో చూద్దాం. సో, ఒక యూజర్‌ని ఎలా యాడ్ చేద్దామంటే, సో, యూజర్స్‌ని యూజువల్‌గా యూజర్ యాడ్ బిఫోర్ క్రియేటింగ్ ద యూజర్ ఆ యూజర్ ఉందా లేదా అనేది చెక్ చేద్దాం. సో, ఆ యూజర్ ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉంటదంటే cat/etc passwd అని మనం టైప్ చేస్తే ఇక్కడ మనకి ఆ పర్టిక్యులర్ యూజర్ ఉందా లేదా అనేది కూడా తెలుస్తది. మనకు అపాచీ యూజర్ ఉంది. EC2 యూజర్ ఉంది. కానీ సురేష్ అనే యూజర్ లేదు.
ఇప్పుడు మనం సురేష్ యూజర్ యాడ్ చేసామనుకోండి. అదొస్తది. యూజర్ యాడ్. అలానే యూజర్‌ని యాడ్ చేసినా మనకి ఇక్కడ కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తది. /etc హోమ్‌లో మనకి యూజర్ ఉంటే ఎక్స్‌ట్రాగా ఓన్లీ EC2 - యూజర్ ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు నేను ఒక యూజర్‌ని యాడ్ చేశాననుకోండి. యూజర్ యాడ్ సురేష్ అనే యూజర్‌ని యాడ్ చేశాననుకోండి. సురేష్ అనే యూజర్‌ని మనం యాడ్ చేయాలంటే కంపల్సరీగా మనం రూట్‌కి షిఫ్ట్ అవ్వాలండి. అప్పుడే మనం యాడ్ చేయగలుగుతాం. సో, రూట్‌కి షిఫ్ట్ అవ్వాలంటే కమాండ్ వచ్చేసరికి సుడో su - అనే కమాండ్ యూజ్ చేస్తే మనకి రూట్‌కి షిఫ్ట్ అవుతాం. అంతకుముందు నార్మల్ యూజర్‌తో ఉన్నాము. డాలర్ అంటే నార్మల్ యూజరు. సో, మనం రూట్‌కి షిఫ్ట్ అవ్వాలంటే సుడో su - అనే కమాండ్ యూజ్ చేస్తే రూట్‌కి షిఫ్ట్ అవుతాం. ఇప్పుడు మనం యూజర్ యాడ్ సురేష్ అనంగానే మనకి యూజర్ యాడ్ అయిపోద్ది. ఈ యూజర్ యాడ్ అవ్వంగానే మనకి ఆటోమేటిక్‌గా స్లాష్ హోమ్‌లో ఒక డైరెక్టరీ క్రియేట్ అవుద్దండి. సో, ఎప్పుడైనా మీరు ఒక యూజర్ యాడ్ అవ్వంగానే ఆటోమేటిక్‌గా ఒక హోమ్ డైరెక్టరీ అనమాట. అంటే సురేష్ అనే యూజర్ యాడ్ చేయంగానే సురేష్ అనే డైరెక్టరీ క్రియేట్ అయింది. అదే రమేష్ అనే యూజర్ యాడ్ చేస్తే రమేష్ అనే యూజర్ క్రియేట్ అవుతదనమాట. మనం ఎప్పుడైతే యూజర్‌ని యాడ్ చేసామో అప్పుడే మనకి క్రియేట్ అవుతుంది. సో, అలానే దీంట్లో మీరిక్కడ అబ్జర్వ్ చేస్తే మీరెప్పుడైతే సురేష్ యూజర్‌ని యాడ్ చేయంగానే ఆటోమేటిక్‌గా ఇక్కడ క్యాట్ స్లాష్ ఈటీసీ పాస్ డబ్ల్యూడీలో మీకిలా సురేష్ అనేది కూడా ఇక్కడ కూడా యాడ్ అయిపోతుందనమాట. సో, సో, ఇలా మనం యూజర్‌ని యాడ్ చేయటం. దానికి పాస్వర్డ్ అసైన్ చేయాలనుకున్నారనుకోండి. పాస్ డబ్ల్యూడీ దెన్ సురేష్ అనంగానే ఆ సురేష్ అనే దానికి మనకి పాస్వర్డ్ మనం అసైన్ జేయొచ్చు. సో, ఇక్కడ మనల్ని అడిగిద్ది. సో, నేను సురేష్‌కి పాస్వర్డ్ కూడా సురేషే మెన్షన్ చేస్తున్నాను. సో, అలా పాస్వర్డ్ కూడా మనం అసైన్ చేసాం. సో, ఇవి టాప్ అగైన్ 20 కమాండ్స్‌లో ఫస్ట్ పార్ట్‌లో 10 డిస్కస్ చేసాం. ఈ పార్ట్‌లో 10 డిస్కస్ చేసాం. 20 అయిపోయినాయి. నెక్స్ట్ క్లాస్‌లో అగైన్ మనం ఇంకొక 10 డిస్కస్ చేస్తాం.